తిరుపతి కొండ మీద వివాహం జరిగింది. బంధువులెవరికీ తెలియపరచలేదు. ఆఖరికి అతను స్నేహితులను కూడా ఆహ్వానించలేదు. ఎంతో నిరాడంబరంగా జరిగిపోయింది. హిమబిందు నిలువెల్లా వణికిపోయింది అతనికి పూలదండ వేస్తూ. అతని కళ్ళల్లో ఆనందం పరవళ్ళు తొక్కుతోంది. తిరుపతి నుంచి తిన్నగా గుంటూరు చేరుకున్నారిద్దరూ. మీ ఉత్సాహాన్ని పాడు చేశాను కదూ. మీ అమ్మగారెంతో వైభవంగా కన్నుల పండుగగా చెయ్యాలని అనుకుని ఉంటారు మీ పెళ్లి. నా మూలన ఇలా చప్పగా ముగిసిపోయింది. ఆ అమ్మకి నిరుత్సాహంగానే ఉంది. కానీ నాకు ఇదే బాగుంది బిందు. ఆ వైభవం జరగాలంటే ఇంకా కొన్నాళ్ళు విరహం తప్పదు. నీ పుణ్యమా అంటూ త్వరగా ఒడ్డు చేరుకున్నాను. అబ్బా, మీతో మాట్లాడకూడదు అసలు. సిగ్గుతో లోనికి వెళ్ళిపోయిందామె. ఆ రాత్రి అతడు స్నేహితుడిని పిలిచి పార్టీ ఇచ్చాడు. అందరూ శ్యామిని అభినందించారు. హిమబిందు అందాన్ని శ్లాఘించారు. స్నేహితులతో మాట్లాడుతూ 10 గంటల వరకు అలాగే కూర్చుండిపోయాడు. అందరూ వెళ్ళిన తర్వాత లోన్కొచ్చాడు. మహారాణి గారు ఏం చేస్తున్నారో? టక్కున ఆగిపోయాడు హిమబిందుని చూస్తూ. వేణుగోపాల్ డైరీ చదువుతున్నామే. అతని మనసున పొంగి పరవళ్లు తొక్కుతోన్న ఆనందాన్ని క్షణంలో గడ్డ కట్టించింది ఆ దృశ్యం. కాని నిగ్రహించుకున్నాడు ఉద్వేగాన్ని వెంటనే. ఈ డైరీ చదవందే నిద్ర పట్టదు నాకు అంటూ లేచిందామె. నేను రాస్తానైతే ఓ డైరీ కాదు. వద్దొద్దు. ఎందుకని బిందు వద్దంటున్నావు? నేను వేణులాగేచ్చని. ఆపండి దయచేసి. అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. బిందు, మరింత భయపడిపోతావేంటి? నీ మనసు మరీ సున్నితం. నేనెలా ఇమిడిపోవాలి ఆ మనసులో? అతడు ఆమె ముఖాన్ని ముద్దులతో నింపివేశాడు, కవ్గిట్లో బంధించి. అతని కళ్ళల్లో ఎరుపు జీర చూడగానే హిమబిందు వణికిపోయింది. ఆమె చేతులు చల్లబడిపోయాయి. ఏమైంది బిందు? ఎందుకులా వణుకుతున్నావు? ఆతృతతో అతడు ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. నా మనసేం బావుండలేదండి ఇవాళ, ఎందుకనో. అతని ఉత్సాహం చల్లబడిపోయింది ఆ సమాధానంతో. ఏదో చెప్పాలనుకుని మౌనంగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఆమె గుండెలంతో వేగంగా కొట్టుకున్నాయి. ఆమె కళ్ళల్లో కదిలిన భయం, అయిష్టము అతన్ని నిరుత్సాహంతో ఊపివేశాయి. అలాగే నిశ్శబ్దంగా నిల్చుండిపోయాడు ఎంతోసేపు. హిమబిందు ఏడుస్తుందని తెలిసి దగ్గరకు వెళ్ళలేకపోయాడు. బిందు, మధుర క్షణాల్లోనే నీ మనసు నన్ను వ్యతిరేకిస్తోందా? నాకు తెలుసు. ఈ రాత్రి ఈ వెన్నెల్లోని హాయి మనకు అందదు. ఎందుకిలా వణికిపోయావు? బావేనా ఇంకా నీ సర్వస్వం? నిన్ను మార్చలేదేమో నా అనురాగం. ఆ డైరీ చదవకు బిందు. నీ మనసుని మరీ కోసేస్తోంది అని నీకెలా చెప్పాలి? అపార్థంతో మరింత అయిష్టం పెరుగుతుందేమో అలా అంటే. కిటికీ మూసి సోఫాలాక్కుని పడుకున్నాడు కొంతసేపటికి. కళ్ళు మూతపడ్డం లేదు ఎంతసేపటికి. బిందు కళ్ళు విప్పి చూసింది. పడుకో బిందు, ఎందుకు లేచావు? నేను మనిషినే. కాదన్నప్పుడు నిన్ను స్పర్శించడ్లే ఈ శ్యామ్ దొంగలా. క్షమించండి. మీ కళ్ళల్లో ఇన్నాళ్ళు ప్రేమ కనిపించింది, కానీ ఈవేళ కోరిక కనిపించిందంటావు, అంతేగా? కోరిక లేకుండా మనసు ఎలా ఉంటుందో చెప్పు. భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రేమే కామంగా మారుతుంది. అసహనంగా నిట్టూర్చిందామె. మీకు చెప్పాను, మిమ్మల్ని సుఖపెట్టలేనేమో అని. చెప్పలేదని అనడం లేదు. జరిగింది ఇక విచారించినా తిరిగి రాదు. మనసుని క్షోభ పెట్టుకోకూడదు బిందు. ఏదో నచ్చ చెబుతున్నాడని అనుకోకు. నేనేదో మహా త్యాగం చేశానని, అందుకు నువ్వు ప్రతిగా తల వంచాలని అబద్ధం చేసుకోకు. అప్పటికి ఆమె కనులెత్తి చూడలేదు. అతడు లేచి లైట్ తీసేశాడు. వద్దొద్దు, చీకట్లో నాకు నిద్ర పట్టదు. లైట్ వేయండి. నీ భయం నాకు తెలుసు బిందు. అమ్మకి తెలిసిపోతుంది మన రహస్యం. ఆ చీకట్లో అతని ముఖం ఎలా ఉందో చూడలేకపోయింది. కానీ అతడు జీవితంలో అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నట్లు నిరాశతో తనను తాను ఓదార్చుకుంటున్నాడని ఆ కంఠాన ధ్వనించిన బాధ చెబుతోంది. ఆమె హృదయం ద్రవించిపోయింది. కాని ఆ దృశ్యం కౌగిట్లో బంధించి తనని చినివేయాలి అన్నట్లు ఊపిరి సలపనీయకుండా ముద్దులతో ముంచివేయడం గుర్తుకొచ్చి మళ్లీ ముడిచిపోయింది మనసు. తెల్లవారింది. హిమబిందువు లేచింది ముందుగా. అతడు సోఫాలోనే పడుకుని నిద్రపోతున్నాడు. తలగడా లేదు, దుప్పటి లేదు. తనను తానే నిందించుకుంది. 2 క్షణాలు అలాగే చూస్తూ నిల్చుండిపోయింది. అలసట కనిపిస్తోంది అతని ముఖంలో. శ్యామ్, నిన్ను బాధ పెడుతున్నాను. కాని ఏం చెయ్యాలి? నిన్ను ప్రేమించగలను, ప్రేమిస్తున్నాను. కాని నీకు భార్యను కాలేనేమో. మనం స్నేహితులుగా ఉండిపోతేనే బాగుండేది. ఇప్పుడెలా? అతడు కదిలాడు రెండో వైపుకి. ఆమె ఊహలు ఆగిపోయాయి. దిండు వేనియండి అంటూ దిండు ఉంచింది అతని తలెత్తి. అతనికింకా మెలకువ రాలేదు. తలుపులు దగ్గరగా లాగి వెళ్ళిపోయింది. శ్యామ్ లేచేటప్పటికి భార్యడు పొద్దెక్కింది. అద్దంలో చూసుకున్నాడు. కళ్ళు ఎర్రబడ్డాయి నిద్ర చాలక. అమ్మ ఏమనుకుంటుందో అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. కావాలనే ఆ రోజంతా హిమబిందుతో మరింత ఆత్మీయంగా నవ్వుతూ మాట్లాడాడు. క్షణం కూడా తనను వదిలి ఉండలేనట్లు ఆమె ఏదో పని మీద అటు వెళ్ళగానే బిందు అంటూ పిలిచేవాడు. హిమబిందుకు అది వింతగా ఉంది, ఆనందంగానూ ఉంది. బజారును చూస్తూనే కేక వేశాడు. వెళ్ళమ్మా, ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు అని పంపించింది.
మల్లెపూలంటే నీకెంతో ఇష్టమన్నావుగా అంటూ పూల చెండు అందించాడు. ఆమె ఎప్పుడు అతనితో పూల గురించే మాట్లాడినట్లు గుర్తులేదు. ఇదంతా అమ్మ కోసం ఆడుతోన్న నాటకం అని తెలిసిపోయింది ఆమెకి. అతని స్థితి చూసి జాలితో కరిగిపోయింది ఆమె మనసు. కరుణ లెటర్ రాసింది అని చెప్పింది. ఏమని? అమెరికా ఎలా ఉంటుందంది? వదిన గారిని రమ్మందా? మీరు రాశారటగా. ఏమని? విందును పంపిస్తాననా? ఎందుకిలా పరిహాసాలతో నన్ను చంపుకు తింటారు? ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. అరే, ఇంత మాత్రానికే కన్నీళ్ళా? సరే అనను తల్లి, అననిక. కరుణకు రాయి. ఓ గాజు బొమ్మను ప్రేమించాడు మీ అన్నయ్య, ముట్టుకుంటేనే పగిలిపోతుంది అని. తల ఎత్తలేకపోయిందామె. బిందు, నవ్వడానికి అన్నాను సుమా, మళ్ళీ కంటతడి పెట్టకు. ఏది ఇలా చూడు. అదిగో. వినిపించుకోవన్నమాట నా గొడవ. అమ్మ హాల్లో ఉంది. కరుణ ఏం రాసిందో వినాలనొచ్చుంటుంది. అందుకే అలా అన్నాను అన్నాడు గొంతు తగ్గించి చివర్లో. కన్నీళ్లు ఒత్తుకుంటూ అతని వంక చూసి నవ్వలేక నవ్వింది. మీరు మంచం మీద పడుకోండి, నేను సోఫా మీద పడుకుంటాను ఈవేళ అంటూ తలలోని మల్లెపూలు తీసి టేబుల్ మీద పెట్టబోయింది. అరే, తీస్తున్నావెందుకు? ఉంచుకోకూడదా? కమ్మని వాసన వస్తుంది తలంతా. కొని నాకివ్వు అంటూ చెండు అందుకున్నాడు. పూలు నలిగిపోతాయి, కానీ నా అంతట నేను స్వయంగా నిలిపివేయలేను. వాటంతట అవే వాడిపోవాలి. మంచినీళ్లు తీసుకురావడానికని వెళ్ళొస్తూ చూసింది. తన జడలోంచి తీసిన మల్లెల్ని ముద్దు పెట్టుకుని చెంపల మీదుగా మృదువుగా ఒత్తుకుంటున్నాడతడు. ఆమెని ఆ దృశ్యం కదిలించి వేసింది. తనపై అతనికి ఎంత గాఢానురాగం ఉంది దాంతో అవగతమైపోయింది. శ్యామ్, ఈ బిందు నిన్ను పిచ్చివాణ్ణి చేసివేస్తుందనుకుంటానే. నా కోసం నీ మనసు ఇంత తప్పించిపోతుందా? బావ కూడా ఇలాగే నా హృదయాన్ని క్షణక్షణానికి కొత్త ఊహలతో నింపేసేవాడు. అక్కడితో మళ్లీ మనసు మోగదైపోయింది. డైరీ తెరిచింది. తలెత్తి చూశాడు శ్యామ్. క్షణంలో బయటకు వెళ్ళిపోయాడు రివ్వున బాణంలా. అమ్మా, తలుపు వేసుకో. ఓ ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇందాక రమ్మని, వెళుతున్నాను. వీధిలో నిలబడి పిలిచాడు. ఆ కేక వినిపించి గతుకుమంది హిమబిందు. ఎవరూ ఫోనెత్తిన పాపానే పోలేదు పొద్దునుంచి. ఇదేమిటి ఇంత రాత్రి? ఏ ఫ్రెండ్ రమ్మన్నాడు? కోపమొచ్చిందేమో నా మీద. బావ డైరీ చదువుతున్నాననేమో. ఇంత మాత్రానికే కోపం తెచ్చుకోడే శ్యామ్. ఆమెకే జవాబు నచ్చలేదు. డైరీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడో నిద్రపోయింది. 1 గంటకి ఇల్లు చేరుకున్నాడతను. లోనికి రాగానే సోఫాలో ముడుచుకుని పడుకున్న బిందు కనిపించింది. వంగి చూశాడు. చేతుల్లో ఉన్న డైరీ తీసి చూశాడు. మొదటి పేజీలోనే ఆగిపోయిందని తెలిసిపోయింది. మృదువుగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ రాత్రి ఏ మధురానుభూతి లేకుండానే తెల్లవారింది ఇద్దరికి. మెలకు వచ్చి చూసేసరికి ఆమె మంచం మీద ఉన్నట్లు తెలిసింది. సోఫా వంక చూసింది. శ్యామ్ లేడు. భయపడకు బిందు, నీకిష్టం కాని సంఘటన ఏది జరగలేదు. సోఫా మీద నుండి కింద పడి అరిస్తే అమ్మ గాబరా పడుతూ లేచొస్తుంది. అందుకే నిన్నెలా చేతులతో ఎత్తుకుని అలా మంచం మీద పడుకోబెట్టాను. ఇంతే అన్నాడు లోనుకొస్తూ. నేనేం భయపడ్డం లేదులేండి. రాత్రి ఎక్కడికి పారిపోయారో చెప్పండి కాస్త. ఏం చెప్పకపోతే శిక్షిస్తావా? అని చెప్పాలా వేరుగా? అయితే చెప్పనసలు. ఎలా శిక్షిస్తావో చూడాలి అంటూ దగ్గరగా వచ్చాడతను. మీకు చెప్పకూడదా రహస్యం? ఏంటబ్బా అంత తీయంది? ఏది నన్ను చూడండి. ఆమె కళ్ళల్లో కళ్ళుంచి వెతుకుతున్నట్లు నటించాడు. బిందు, ఎందుకిలా నాతిగల బ్రహ్మచర్యంతో చంపుతున్నావు నన్ను? చెప్పవు? ఆ కంఠం మారిపోయింది. ఆ మాట తీరు ఎప్పట్లా లేదు. ఏదో నిషా నిండిపోయిందా గొంతులో. గట్టిగా కళ్ళ మీద పదే పదే ముద్దు పెట్టుకున్నాడు వంగి. పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు. బిందు, బిందు, ఇలా చూడు. భయంతో పడుకోబెట్టాడు. ఆమె కళ్ళు మూసుకునే ఉంది, కాని రెప్పల కింద నుంచి అసురు బిందువులు జారిపడుతున్నాయి. పెదవులు వణుకుతున్నాయి. భయంతో మళ్లీ పిలిచాడతను. కళ్ళు తెరచి నిర్జీవంగా నవ్వింది. ఏం లేదు. మీ బిందు మనసు మరీ దుర్బలమైపోయింది. మీ ప్రేమను భరించలేకపోతుందేమో. ఆ మాటల్లో అర్థం అతని మనసును మేలుకొలిపింది. విగ్రహంలా కూర్చుండిపోయాడు. మనసు నా మాట వినడం లేదు బిందు. నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. తనలో తాను అనుకున్నట్లు అని లేచి వెళ్ళిపోయాడు. ఆ మధ్యాహ్నం అతను నవ్వుతూ వచ్చాడు. ఆగ్రాలో మా ఫ్రెండ్ రామ్ ఉన్నాడు. ఎప్పటినుంచో రాస్తున్నాడు రమ్మని. వెళదామా బిందు? ఆమెకు ఆ వాతావరణం ఉత్సాహంగా లేదు. అందుకే వెంటనే అంగీకరించింది. ఆ రాత్రే బయలుదేరారు ఆగ్రాకి. ఆ ప్రయాణం ఆమె మనసుని కొంతవరకు మార్చగలిగింది. ఎప్పట్లా అతని స్పర్శకే వణికిపోవడం లేదు. ముద్దు పెట్టుకున్నా నవ్వుతూ అరుస్తుంది గాని కంటతడి పెట్టుకోవడం లేదు. అతని పక్కనే కూర్చుని చీకట్లో రైలు సాగిపోతుంటే వస్తున్న చప్పుడుకి నిద్రతో తూలిపోయేది అతని పైకి. అతను ఒడిలో పడుకున్న భయంతో ముడుచుకుపోవడం లేదు. మరి చిన్నపిల్లాడమ్మా అంటూ నవ్వేది క్రాపు సవరిస్తూ. ఇలాగే ఉండిపోబిందు. ఈ ప్రయాణం ఇలాగే జీవితాంతం సాగిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో. బిందు మనసు అలాగే ఆలోచిస్తోంది. రైలు పరిగెడుతోంది.
పక్కనున్న చెట్లు గట్లు దాంతో కలిసి వస్తున్నట్లు అనిపిస్తోంది ఆ వేగంలో. కొండల మధ్య నుంచి లోయల్లోంచి పరిగెడుతుంది ఈసారి. ఆ లోయల్లో చిన్న చిన్న సెలయేళ్లు, పచ్చని మొక్కలు, అక్కడక్కడ ఆవుల మందలు నయనానందకరంగా కనిపిస్తూ క్షణంలో వెనక్కిపోతున్నాయి. వేగంలోని ఊపు ఊయలై మనసును జోకొడుతోంది. విచారమా కదలదు లోలోన, బాధ మెదలదు ఏ అణువున. గతం ఉన్నట్టే అనిపించడం లేదు. ముందుకు పోతున్నాం అన్న భావనే హృదయాన వెన్నెల వెలుగులు నింపుతోంది. తనను గురించి ఊహే కదలడం లేదానికి. ఈ రైలు ఆగిపోకూడదు. ఈ చెట్లు గట్లు లోయలు పూలు పక్షులు పశువులు ఎంత అందంగా ఉన్నాయి. క్షణానికో సుందరమైన దృశ్యం కనిపిస్తోంది. అబ్బా, ఆ చీకటి టన్నెల్ కాబోలు. అమ్మయ్యా, వెలుతురు. నా మనసున వెలుతురే నిండిందేమిటి? శ్యామ్, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆ పువ్వులు ఎంత అందంగా నవ్వుతున్నాయి. నది కాబోలు ఇసుక మేట వేసిందే. దూరాన నీళ్లు తళతళ మెరుస్తున్నాయి. నా ఊహా సముద్రంలా. తనని తాను మరిచిపోయిందామె ఆ సుందర ప్రకృతి దృశ్యాల్లో లీనమై. మధుర దాటిపోయింది రైలు. ఆగ్రా చేరుకుంది. శ్యామ్ దిగి కూలీని పిలిచి సామాన్ అందించాడు. టాక్సీలో హోటల్కు వెళ్లారు. ఎంతో అందంగా ఉందా హోటల్ భవనం. స్నేహితుడికి ఫోన్ చేశాడు. అంతలో బిందు స్నానం చేసి కాఫీ తాగుతూ కూర్చుంది. శ్యామ్తో కలిసొస్తోన్న అతన్ని చూసిందామె. నవ్వుతూ నమస్కరించాడతను. శ్యామ్ పరిచయం చేశాడు. రామ్, అసిస్టెంట్ ఇంజనీర్ అంటూ. తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రామ్. ముందుగానే హోటల్లో ఎందుకు దిగావని కోపడ్డాడు. వచ్చే ముందు రాయకూడదా శ్యామ్? స్టేషన్కి వచ్చేవాణ్ణిగా. నువ్వెప్పుడు ఇంతే. అన్నింటికి ఇబ్బందేమో వాళ్ళకని ఆలోచిస్తావు. నొచ్చుకుంది అతని మనస్సు. మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు వద్దనే వరకు మీ ఇంట్లోనే మకాం నవ్వాడు శ్యామ్. భోజనానికి ఆహ్వానించాడు ఇద్దరిని. రైల్వే క్వార్టర్ ఏమో అందంగా ఉంది. ఇంటి ముందు చిన్న పూల తోట, చుట్టూరా ఎత్తైన పచ్చటి చెట్లు, వరండాలో 2 చిన్న సోఫాలు. బెల్లు నొక్కగానే రామ్ భార్య వనజ తలుపు తీసింది. ఆమె వెనకే 3 పిల్లలు వచ్చారు. మమ్మీ కౌన్ అంటూ. బొద్దుగా తెల్లగా ఉంది చిన్న పాప. మగపిల్లలిద్దరూ వెంటనే నమస్కరించారు. ఆంటీజీ నమస్తే, అంకుల్జీ నమస్తే, ఆంధ్ర అయ్యే అంటూ చిన్నవాడు చనువుగా హిమబిందు చేతిని పట్టుకుని లోనికి తీసుకువెళ్లాడు. బెడ్రూమ్ అందం విరజిమ్ముతోంది. ఫోటోలు మరింత వన్నె తెచ్చాయి ఆ రూమ్కి. నీట్గా పొందిగ్గా ఉంది అలంకరణ. 2 మంచాలు, డంలపు పరుపులు, తెల్లని దుప్పట్లు, కిటికీలకు నీలిరంగు తెరలు. మనసు ఆ అలంకరణకి హాయిగా నవ్వింది. పిల్లలున్న ఏ వస్తువు అస్తవ్యస్తంగా లేదు, మురికిగా లేదు. కిచెన్లో డైనింగ్ టేబుల్, కుర్చీలు. పిల్లలు టిఫిన్ కాబోలు తింటున్నారు. రెండోవాడు రాజా హిమబిందుని క్షణం వదలడం లేదు. ఆంటీజీ, నా గుర్రం బాగుందా? ఈ బొమ్మ విస్కీ తాగుతుంది తెలుసా అంటూ ఇచ్చాడు. బొమ్మ చేతిలో గ్లాసులోకి మరో చేతిలో ఉన్న సీసాలోంచి విస్కీ పడుతున్నట్లు తోస్తోంది. అది ఖాళీ సీసా ఆంటీజీ. బొమ్మకెందుకు మరో విస్కీ? హిమబిందు కూడా తనకు ఆ విషయం తెలియనట్లు వింది నవ్వుతూ. చిన్నపాపకి ఓ ఏడాది వయసు ఉంటుందేమో. నవ్వుతూ తన చేతుల్లో వాలిపోయింది తల్లి చెప్పగానే. హిమబిందు చెక్కిల్ని ముద్దు పెట్టుకుంది గట్టిగా. ముచ్చట వేసింది. తను ముద్దులతో నింపేసింది. డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు అందరూ. రామ్ కిచెన్లోకి వెళ్ళాడు. పాప హిమబిందు మెడలోని గొలుసు పట్టుకుని లాగుతోంది. శ్యామ్ నవ్వుతూ చేతులు జాపాడు పాపను పిలుస్తూ. రానన్నట్లు హిమబిందు భుజం మీద వాలిపోయి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఈ పాపకు కూడా ఇష్టమే. పోనీ ఇలాంటి బుల్లి పాపని నాకెవరాదా బిందు? హిమబిందు మనసు పులకించిపోయింది ఆ మాటతో. ఆ పాపను చూసినప్పటి నుంచి తనకెందుకో ఆనందం పొంగిపోతోంది. ఈ పాపనిస్తారేమో, తీసుకువెళదాం. ఎంచక్కా నవ్వుతుందో చూడండి. నా మాట విన్నావాసులు, ఎంతకన్నా అందమైన పాప కావాలి నాకు. ఎప్పుడిస్తావు? మీకు మరీ సమయం సందర్భం కూడా తెలియడం లేదేమిటి? ఎప్పుడు నన్ను వేపుకు తినవే మీ పనిలా ఉంది. చూడమ్మా పాప, అంకుల్ మంచి అబ్బాయి కాదు, కుట్టియను అంటూ పాపను ముద్దు పెట్టుకుంది. పాప, ఆంటీతో చెప్పమ్మా, ఈ మావయ్యను కూడా ఓసారి అలా ముద్దు పెట్టుకోమని. ఆయన వస్తున్నారు, ఆపండిక అంటూ దూరంగా జరిగింది. ఎంతో సందడిగా గడిచిపోయింది ఆ రోజంతా. స్నేహితుడికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరారు ఇద్దరు. వెన్నెల తెల్లగా మెరుస్తోంది. సరాసరి తాజ్మహల్ దగ్గరకు వెళ్లారు. ముందు ఎంతో ఎత్తున ద్వారం ఉంది. దాటి లోన అడుగు పెట్టారు. తాజ్మహల్ ప్రత్యక్షమైంది వెన్నెల్లో మెరిసిపోతూ. ఆ దృశ్యం హిమబిందు మనసుని పరవశింపజేసింది. ఆ పరవశత్వంలో తన చెయ్యి శ్యామ్ చేతిలో ఉన్న మాటే మరిచిపోయింది. అబ్బా, ఎంత అందంగా ఉంది. వెన్నెలతో సింగారించుకుని కాబోలు ఇలా ఇంత చల్లగా తెల్లగా కనుల పండుగ చేస్తోంది. తాజ్, అనురాగం ఇంత సుందరమైందా? యమునలో నీడ చూసుకుంటుందా? పైన నీలాల నింగితో ఏంటంటోంది ముంతాజ్. ఎంత అదృష్టం తనది. యుగ యుగాలు గడిచిన ఆ పేరు మధురంగా నిలిచిపోతుందే. శ్యామ్, నువ్వు షాజహానువైతే? అతని వంక చూసింది ఆ ఊహకి నవ్వుకుంటూ.
ముంతాజు కనిపిస్తోందా బిందు? ఏమంటోంది నీతో? నా మనసున అనురాగం అమృతం సేవించింది. అందుకే ఇంత అందంగా అజరామరమైంది అన్నదామె. చొలవరాళ్ల మీద రంగురంగుల పూలు, లతలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. పైనుంచి కిందకు చూస్తుంటే ఆ ఇద్దరి మనసులు ఆ సుందర దృశ్యానికి పరవశించాయి. మధ్యన నీళ్లు, ఇరుపక్కల పచ్చని చెట్లు ఎత్తుగా. షాజహాన్ చివరి రోజుల్లో పలకీలో కూర్చుని ఈ మహల్ అందాన్ని చూస్తూ ప్రేయసి తన ఎదుట ఉన్నట్లే మురిసిపోయేవాడట. మీ కవిత్వం కూడా కలపండి అన్నట్లు షాజహాన్ ఆ జన్మలో మీ అన్నగారేమో. ఆ సంగతేమో గాని హిమబిందు అన్న అమ్మాయి మాత్రం ఆ జన్మలో నా ప్రియురాలు. క్షణం కూడా నన్ను వదిలి ఉండేది కాదు. ఇదిగో ఇక్కడే కూర్చుని తన ఒడిలో తలవాల్చుకుని వెన్నెల్లో ఎన్నో కథలు కబుర్లు. కానివ్వండి, కవిత్వం చెప్పండిక. చెప్పడం వరకేగా నా పని. శ్యామ్ కళ్ళలోకి చూసింది నవ్వుతూ. అనురాగం తళుకులింతుంది ఆమె నేత్రాల్లో. ఆగి నలువైపులా చూసి హిమబిందును హృదయానికి హత్తుకుని పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు మృదువుగా. తాజ్మహల్ని చూసినట్లు గుర్తుగా ఒక్కసారి ఈ నీ శ్యాముని ఈ ఎర్రని పెదాలతో అంటూ చెక్కిల్ని ఆమె పెదవులకు అందించాడు. ఎన్నాళ్ళకి ఈ శ్యామ్ అదృష్టం పండింది బిందు. ఎవరో వస్తున్నారు, వదలండి అంటూ కవిట్లోంచి తప్పుకొని ముందుకు నడిచింది. ఎక్కడా అమ్మ దొంగ, తప్పించుకున్నావు కదూ, మళ్ళీ అందకుండా ఎక్కడికి పోతావో చూస్తాను. ఎవరూ లేరని తన నుంచి పారిపోవడానికి అలా చేసిందని తెలిసి నవ్వుకున్నాడు. తాజుని చూసి తిరిగొచ్చేసరికి పొద్దుపోయింది. భోజనం చేసి రూంకు వెళ్లారు. కరుణుంటే బాగుండేది అంటూ నడుం వాల్చిందామె. ఏం, నేనుంటే బాగుండలేదా అని నేనన్నానా? అవునులే, ఈ శ్యామ్ ఎలా ఏడిస్తే నీకెందుకు? ఏమైంది మీకిప్పుడు ఇంతలోనే? మాటల్లో ఇంత చెరువుగా వస్తావు, చేతల్లో అంత దూరంగా ఉండిపోతావు ఎందుకు బిందు? క్షణమాత్రం ఆగిపోయిందామె. భార్యాభర్తలు స్నేహితులుగా ఉండిపోకూడదా? బిందు, నీకు తెలియకనే అడుగుతున్నావా ఈ ప్రశ్న? జీవితాంతం కలిసి ఉండే వాళ్ళకి ఆ ఉత్త స్నేహమే చాలదు. అది మానసికంగా కొంతవరకు సన్నిహితం చేస్తుంది ఇద్దరిని. కానీ శారీరక సుఖం మనసులోకి పాకి ప్రేమని మరింత పెంచుతుంది. కష్టంలో సుఖంలో ఒకరికొకరు అండలా నిలబడతారు. మనసు నొప్పించాలని అడగడం లేదు. మీ బావకి నీకు ఈ భేదం ఉందా? ఆ మాటతో ఆమె ముఖం మలినమైంది. బరువుగా నిట్టూర్చింది. ఆ జీవితం స్వర్గం. ఈ జీవితం కూడా స్వర్గం ఎందుకు కాకూడదు బిందు? నీడలా గతం నన్ను ప్రతిక్షణం వెన్నాడుతోంది. నేను తప్పు చేశానేమో మళ్ళీ పెళ్లి చేసుకుని. ఆ భావం రాకూడదు బిందు నీ మనసులోకి. నీకేం బాధ కలిగిందిప్పుడని అలా అన్నావు? నువ్వు కాదన్నా నిన్ను తన సర్వస్వం అని భావించే భర్తున్నాడు. మధుర స్నేహమయ్యి కరుణుంది, అందం ఉంది, అంతస్తుంది. కానీ నువ్వే వాటి విలువ గుర్తించడం లేదు. డైరీ చదవకపోతే నిద్ర పట్టలేదు నీకు మొన్నటి వరకు. ఈ 4 రోజుల నుంచి ఆ డైరీ మాటే మరిచిపోలేదా? మార్పు దానంతటా అదే వస్తుంది బిందు. కాలంతో పాటు మారాలి. ఆమె అవునని అనలేదు, కాదని పెద విప్పలేదు. అలాగే చూస్తుండిపోయింది. కొంతసేపటికి ఇలా అంది. ఈ బిందు చనిపోయిందనుకోండి, మీరు మళ్ళీ ఇంకొకరితో ఇంత ప్రేమగా. కాని వాటిని గురించి నేను ఆలోచించను బిందు. అతనికి కోపం వచ్చిందని గ్రహించింది. ఈ మధ్య మీకు కోపం పిలిస్తే పలుకుతోంది. మాట్లాడరా ఏంటి నాతో? మాట్లాడను, ఏం చేస్తావు? అబ్బా, పసిపాపలు అవుతున్నారే హఠంలో. ఆ, నీకు పసిపాపలంటే ఇష్టమని తెలిసి రామ్ కూతుని చూశాక నీ మనసు పిల్లల మీదకు మళ్ళిందనుకుంటానే. నిజంగా ఎంత అందంగా ఉంది వాళ్ళ పాప. వదిలిపెట్టి రాలేకపోయినట్టే నమ్మండి. అయితే పాప పుట్టాక ఈ శ్యామ్ గొడవే పట్టించుకోవన్నమాట. మన బుజ్జి ఇంకా అందంగా ఉంటుంది. నీ కళ్ళు తెలుపు వస్తే నీ కోపం మాత్రం రాకుండా ఉండాలి. పక్కపక్క నవ్విందామె. ఎందుకలా నవ్వుతావు? పిల్లలంటే ఇష్టం లేదా నీకు? మనిషి అయిన ప్రతివాడికి పిల్లలంటే ప్రేమ ఉంటుంది. మరి నేను మనిషిని కానా? ఆడదాన్ని కూడా. అమ్మ కావాలని ప్రతి స్త్రీ కలలు కంటుంది చిన్నతనం నుంచి. ఆమె మనసు పిల్లల విషయంలో మెత్తబడుతోందని గ్రహించాడు. అదే క్రమంగా తన పట్ల కోరికగా మారుతుంది అనుకున్నాడు. మీకు చాలా ఊహలున్నాయి మన సంసారం గురించి. కానీ నాకెందుకో అలా ఊహించబుద్ధి కావడం లేదు. నా మనసు నన్ను గాజు బొమ్మగా మార్చివేసింది. ఏ తాకిడికో కింద పడుతుంది, పగిలి ముక్కలైపోతుంది. మళ్ళీ ఎతికినా ఆ ముక్కలు కలుసుకోవు. అతడు మాట్లాడలేదు కావాలని. సన్నిహితంగా వచ్చే క్షణంలో దూరమైపోయిందనిపించింది అతనికి. అర్ధరాత్రి మెలకు వచ్చింది ఆమెకి. అతడు ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు ఇంకా. అరే, మీరింకా నిద్రపోలేదా? నిద్ర రాందే ఎలా పడుకోను? ఆహా, ఇదంతా నా మీద కోపమేలండి. చాలుగాని లేవండి, 12 దాటింది, ఇక పడుకోండి అంటూ లేచి అతని చేతిలోని పుస్తకం లాక్కుని సూట్ కేసు మీదకి విసిరేసింది. మరి నువ్వు నా పక్కన కూర్చోవాలమ్మాయి నిద్రొచ్చే వరకు. అలాగే మహానుభావ, అలాగే. జోల కూడా పాడనా? తల ఊపాడు అతను నవ్వుతూ. ఆమె చేతుల్ని తన గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు పడుకొని.
తెల్లని చీరలో అందంగా ఉన్నావు బిందు ఈవేళ. మీకు నేను అందంగా కనిపించిందెప్పుడు? ఎలా ఉన్నా తా వలచింది రంబే ఎవరికైనా. అయితే ఈ శ్యామ్ కూడా నీకు ఆ నలుపు బురులు చాలా ఇంకా "ఉహుం, చెప్పనక్కర్లేదు" అంటూ ఆమెను తన మీదకి లాక్కున్నాడు. బిందు చెక్కిలిని తన చెంపకు ఒత్తుకుంటూ ఉద్వేగంతో ఊగిపోయాడు. అబ్బా వదలండి. "ఉహుం, వదలలేను బిందు. ఎన్నాళ్ళిలా ఉంటావు? ఇది సహజం. ఎక్కడా లేనిదేం కాదు. నీ మనసు నాదైనప్పుడు నీ అణువణువు నాదే." అతని కంఠాన కోరిక బుసలు కొడుతోంది. ముద్దులతో ఉక్కిరిబిక్కిరైపోయింది ఆమె. క్షణంలో ఆమెని సర్పంలా బంధించి వేశాడు. అతని ఆ పరవశత ఆమెని ఆనందపరుస్తోంది. ఆ కౌగిట్లో వెచ్చదనానికి మనసు తూలిపోతోంది. కళ్ళల్లో కళ్ళుంచి చూస్తున్న అతని వైపు చూడాలంటేనే సిగ్గు ముంచుకొస్తోంది. కాని మరోవైపు నుంచి ఏదో భావం నిలువెల్లా వణికిస్తోంది. కొన్ని క్షణాలు గడిచిపోయాయి. అతన్ని వారించలేకపోతోంది. మనస్సు ఎలాగో అయిపోతుంది. ఆ మత్తులో అతడామెని తనలో లీనం చేసుకున్నాడు. తృప్తిగా మెరుస్తోన్న అతని వంక చూస్తూనే మూలిగిందామె అబ్బా అని. ఏమైంది బిందు? భయంతో వణికింది అతని స్వరం. గుండెల్లో నొప్పిగా ఉంది. అబ్బా అమ్మా. నొప్పా? గుండెల్లోనా? హార్ట్ అటాక్ కాదు కదా. ఉండు, డాక్టర్ని పిలుస్తాను. పరిగెత్తాడతను. మేనేజర్కి చెప్పి డాక్టర్ని తీసుకొచ్చేసరికి ఆమె విలవిల్లాడిపోతోంది బాధతో. బిందు ఎలా ఉంది? ఇలా చూడు. డాక్టర్ చూడండి. చేతులంతా చల్లగా ఉన్నాయేమిటి? త్వరగా ఇంజెక్షన్ చేయండి డాక్టర్. సో సారీ మిస్టర్. కొన్ని క్షణాలేక మందులు పనిచేసే టైం దాటిపోయింది. హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఆమె ఎందుకిలా ఉద్రేకాన్ని కొని తెచ్చుకుందో నాకు అర్థం కావడం లేదోయ్. బిందు ఏడుస్తూ అతడు ముఖంలో ముఖమించి ఆమె కళ్ళలోకి చూశాడు. ఎంతో కష్టంతో తెరుచుకున్న కళ్ళు అతని వంక పూర్తిగా చూడకముందే మూతలు పడ్డాయి శాశ్వతంగా. బిందు నేనేం చేశాను? నిన్ను చేతులారా చంపుకున్నాను బిందు. అతడు ఆమె మీద వాలిపోయి పెద్దగా ఏడవసాగాడు. ఊరుకోండి. ఈ హార్ట్ అటాకే ఇలాంటిది. మనిషిని గాజుబొమ్మని చేసి వేస్తుంది. చిన్న తాకిడికే పగిలి ముక్కలైపోతుంది ఆ బొమ్మ అని డాక్టర్ వెళ్ళిపోయాడు. అతను ఆ డాక్టర్ మాటలు వినగానే దుఃఖం సముద్రమై తనని ముంచివేస్తున్నట్లు వణికిపోయాడు. బిందు గాజుబొమ్మని పగలగొట్టాను, పగిలిపోలేదు. దుఃఖంతో హిమబిందు మీద వాలిపోయాడతను. ఇంతటితో గాజుబొమ్మ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.